సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టించిన వెంకీ 6 మంత్స్ గ్యాప్ తర్వాత తన కొత్త మూవీ అప్డేట్ ని ఇచ్చారు. యుఎస్ లో జరిగిన నాస్ 2025 వేడుకల్లో వెంకటేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ ని వెల్లడించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న రిలీజ్ అయి 300 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి అద్భుతమైన నటనతో మెప్పించారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత వెంకటేష్ 6 నెలలు సినిమా ప్రకటనలు లేకుండా నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ నాట్స్ 2025లో ఆయన ఒక్కసారిగా 5 క్రేజీ ప్రాజెక్ట్స్ని ప్రకటించి ఫ్యాన్స్ని ఆనందంలో ముంచెత్తారు. మొదటగా వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవితో మెగా 157లో కీలక కామియోలో కనిపించబోతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇక అందరూ ఎదురు చూస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్తో కొత్త చిత్రం ఆగస్ట్ 2025 నుంచి సెట్స్ మీదకి వెళ్లనుంది. త్రిష, నిధి అగర్వాల్ హీరోయిన్స్గా నటించనున్న ఈ చిత్రం 2026 సమ్మర్కి రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. అనిల్ రావిపూడితో మరోసారి సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం 2027 సంక్రాంతికి రానుంది. మరోవైపు దృశ్యం 3తో వెంకటేష్ తిరిగి రాంబాబుగా కనిపించబోతున్నారు. మీనాతో కలిసి ఈ థ్రిల్లర్ సీక్వెల్ తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి షూట్ కానుంది. షూటింగ్ ఆగస్ట్ 2025లో స్టార్ట్ అయి 2026లో రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. చివరిగా నందమూరి బాలకృష్ణతో మల్టీ స్టారర్ చిత్రం అభిమానులను ఉర్రూతలొగిస్తోంది. ఈ చిత్రం వెంకటేష్ కెరియర్లో మొదటిసారి సీనియర్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. వెంకటేష్ ఈ 5 ప్రాజెక్ట్స్తో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి లెజెండ్స్తో షేర్ చేసుకోగా త్రివిక్రమ్, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్స్తో వెంకీ మామ మరోసారి బాక్స్ ఆఫీస్ని షేక్ చేయనున్నారు. మొదటగా మెగా 157తో 2026 సంక్రాంతి పండుగకు అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నారు.